ఫ్రెండ్స్, మనమైతే నందిగామ దగ్గర ఫ్యాక్టరీలో మొక్కజొన్నలు అన్లోడ్ చేసుకొని కోదాడ అయితే వచ్చేసినాం. కోదాడలో సాయి మెకానికల్ వర్క్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సాయి లారీ దగ్గర. ఎందుకంటే మన సీజీ బండికి అయితే రేడియేటర్ నీళ్ళు బయటికి కొట్టేస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మన బండికి అయితే ఈ పైప్ కనిపిస్తుందా? ఈ పైప్లో నుంచి అయితే నీళ్ళు రేస్ చేస్తుంటే బయటకు వదులుతున్నాయి. నీళ్ళు మొత్తం బయటకు వచ్చేస్తాను. డైలీ 20 లీటర్ల వరకు నీళ్లు పోస్తున్నాం. 10 లీటర్లు వేస్తున్నాం. మళ్ళీ ఒక 10 కిలోమీటర్లు పోయేసరికి మళ్ళీ అంతే అయిపోతుంది. నీళ్ళు మొత్తం బయటకు కొట్టేస్తుంది. పికప్ ఆగిపోతుంది. బండి కూడా రన్నింగ్లో ఆగిపోయింది. సో మనకైతే లోడ్ అయితే ఉంది ఛత్తీస్గఢ్కి వెళ్ళడానికి. కానీ మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే లోడ్ కాదు, మన బండి పని చేయించుకోవాలి. బండి పని చేయించుకొని ఈ బండి నీళ్ళు ఎక్కడి నుంచి అయితే లీకేజ్ అవుతుందో ఈ రేడియేటర్ పని చూపించుకొని అప్పుడు మనం సిమెంట్ లోడ్ వేసుకొని ఛత్తీస్గఢ్ వెళ్ళిపోతాం. ఫస్ట్ బండి మంచిగా ఉంటేనే కదా ఫ్రెండ్స్ మనం ఏ లోడ్ అయినా వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం మెకానిక్ దగ్గరికి అయితే వచ్చాం. మెకానిక్ గారు అయితే వస్తారు. కొద్దిసేపట్లో మెకానిక్ గారు వస్తారు. మెకానిక్ గారికి చూపించేసి ప్రాబ్లం ఏంటో చూసి సాల్వ్ అయితే చేయాలి.